నమస్కారం. ఏకే ఎడ్యు ఫ్యూజన్ అందిస్తున్న ఈ ప్రత్యేక వివరణకు స్వాగతం. సెన్సస్ 2027 హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అదేనండి, మన హెచ్ఎల్ఓ యాప్లో ప్రార్థనా మందిరాలను అసలు ఎలా నమోదు చెయ్యాలి అనే దానిపై ఈరోజు మనం ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఈ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ దీన్ని అర్థం చేసుకుందాం. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. హెచ్ఎల్ఓ యాప్లో గుడులు, మసీదులు, గురుద్వారాలు లేదా చర్చుల ఎంట్రీలు తప్పు లేకుండా వేయడమే మన టార్గెట్. అయితే ఇది కేవలం థియరీగా చెప్తే బోర్ కొడుతుంది కదా. అందుకే ఫీల్డ్లో మనకు నిజంగా ఎదురయ్యే 3 ప్రాక్టికల్ కేస్ స్టడీస్ ద్వారా దీన్ని చూద్దాం. ఈరోజు మనం చూడబోయే టాపిక్స్ ఇవే. మొదటగా 7వ ప్రశ్నలో వచ్చే ఛాలెంజ్ ఏంటి, ఆ తర్వాత 3 కేస్ స్టడీస్ చూస్తాం. గుడి సముదాయం, గురుద్వారా సముదాయం, అలాగే ఖాళీగా ఉన్న ఒక గది. లాస్లో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ మాస్టర్ చీట్ షీట్ కూడా ఉంది సుమా. సరే, ముందుగా మన అసలు సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే క్వశ్చన్ 7ని ఎలా ఫేస్ చేయాలి అని. ఎన్యూమరేటర్లు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే అత్యంత కీలకమైన మలుపు యాప్లో ఇదేనండి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ క్వశ్చన్ 7 అనేది అచ్చం ఒక 4 రోడ్ల కూడలిలాంటిదన్నమాట. ఇక్కడే మనం భవనాన్ని కరెక్ట్ రూట్లో పంపించాలి. అది ఎవరైనా ఉండే నివాసమా, ప్రత్యేకంగా పూజలు చేసుకునే స్థలమా, లేక ఏమీ లేకుండా ఖాళీగా ఉందా? ఒక్కసారి ఇక్కడ మనం డెసిషన్ రాంగ్ తీసుకున్నామా, మొత్తం ఎంట్రీ తప్పైపోతుంది. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మన ఫస్ట్ కేస్ స్టడీ చూద్దాం. ఒక బేస్ లైన్ గుడి సముదాయం. ఒకే కాంపౌండ్ లోపల గుడి, అలాగే పూజార్ల ఇల్లు రెండూ కలిసి ఉంటే అప్పుడేం చేయాలి? ఉదాహరణకు ఒక బిల్డింగ్ నంబర్ 34ని తీసుకుందాం. ఇదొక పెద్ద ప్రాంగణమనుకోండి. ఇందులో మొత్తం 6 జనగణన గృహాలు ఉన్నాయి. ఒక మెయిన్ గుడి, 3 చిన్న ఉపగుడులు, వాటితో పాటే ఒక 2 పూజారుల నివాసాలు. మరి ఇన్ని రకాల నిర్మాణాలు ఒకే బౌండరీ వాల్ లోపల ఉన్నప్పుడు దేనికి ఎంట్రీ ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం సింపుల్గా ఒక ఇఫ్ దెన్ లాజిక్ వాడదాం. చూడండి, ఒకవేళ ఆ నిర్మాణం కేవలం పూజల కోసమే అయితే, అందులో ఎవరు నివసించట్లేదు అంటే, క్వశ్చన్ 7 దగ్గర మనం ఆప్షన్ 8 అంటే పూజాస్థలం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని అసలు ఉపయోగం ఏమిటో, ఉదాహరణకు శివాలయమనో మరొకటో టైప్ చేసి ఎంట్రీ అక్కడితో క్లోజ్ చేసేయొచ్చు. దానికి ఫ్యామిలీ డీటెయిల్స్తో మనకస్సలు పనేలేదు. మరి అదే ప్రాంగణంలో మన పూజారిగారు కూడా ఉంటున్నారు కదా, ఆ ఇళ్ల సంగతేంటి? ఇక్కడే మన రెండో ఇఫ్ దెన్ లాజిక్ వస్తోంది. ఆ నిర్మాణంలో పూజారులు నివసిస్తున్నారు కాబట్టి అది రెసిడెన్షియల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అంటే ఆవాస ఎంచుకోవాలి. అలా ఎంచుకోగానే యాప్ ఆటోమేటిక్గా ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతోంది. అప్పుడు మనం ప్రశ్న 34 వరకు, అంటే మొబైల్ నంబర్ అడిగే వరకు ఆ కుటుంబ వివరాలను పూర్తిగా నింపేయాలి. ఒక పూజా స్థలానికి, అక్కడే ఉండే నివాసానికి మధ్య ఉన్న ఈ చిన్న లాజిక్ పట్టుకోవడం చాలా అవసరం. మొదటి కేస్ స్టడీతో ఒక బేసిక్ ఐడియా వచ్చేసింది కదూ. ఇప్పుడు దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. కేస్ స్టడీ 2, సిబ్బందితో ఉన్న ఒక గురుద్వారా సముదాయం. ఇక్కడ స్క్రీన్ పైన బిల్డింగ్ నంబర్ 72 లేఅవుట్ను ఒకసారి అబ్జర్వ్ చెయ్యండి. ఇందులో 4 వేర్వేరు జనగణన గృహాలున్నాయి. ఒకటి మెయిన్ గురుద్వారా, మిగిలినవి గార్డ్ల గది, సేవాదారుల గది మరియు గ్రంథిగారి గది. ఇక్కడ సిబ్బంది అంతా అక్కడే ఉంటూ పనిచేస్తున్నారు. మరి దీనికి యాప్ ఎంట్రీ ఎలా మ్యాప్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మ్యాపింగ్ చాలా క్లియర్గా ఉంటుంది, గమనించండి. మెయిన్ గురుద్వారాని ఎప్పట్లాగే ఆప్షన్ 8 అంటే ప్రార్థనా స్థలంకి పంపిస్తాం. కానీ ఆ సిబ్బంది ఉండే 3 గదులున్నాయి కదా, గార్డ్లు, సేవాదారులు, గ్రంథి, ఆ మూడింటిని ఒకే పాయింట్కు అంటే ఆప్షన్ 1 ఆవాస కింద మ్యాప్ చేయాలి. అంటే ఆ 3 గదులను వేరువేరు నివాస గృహాలుగా తీసుకొని ప్రతిదానికి సపరేట్గా ప్రశ్న 34 వరకు డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. ఇక మూడవది లాస్ట్ కేస్ స్టడీ. ఇది కొంచెం రేర్గా జరిగే ఎడ్జ్ కేస్. అదేంటంటే, ప్రార్థనా మందిరంలోనే పూర్తిగా ఖాళీగా ఉన్న గది ఉంటే అప్పుడెలా? బిల్డింగ్ నంబర్ 127నే తీసుకుందాం. ఇందులో 2 జనగణన గృహాలు ఉన్నాయి. ఫస్ట్ది మెయిన్ మందిరం, సెకండ్ది ఎప్పుడో తాళం వేసి వదిలేసిన ఒక ఖాళీ గది, దాన్ని ఎవ్వరూ వాడట్లేదు. ఇలాంటి టైంలో మనం యాప్లో ఒక చిన్న బైపాస్ ట్రిక్ వాడాలి. ఆ బైపాస్ ట్రిక్ ఏంటో ఇక్కడ చూడండి. ఆ గది ఖాళీగా లేదా లాక్ చేసి ఉన్నప్పుడు మనం క్వశ్చన్స్ 4, 5 మరియు 6ని కంప్లీట్గా స్కిప్ చేసేయాలి, అంటే వదిలేయాలి.
అందులో పొరపాటున కూడా ఎలాంటి ఎంట్రీ చేయకూడదు. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయి తప్పులు చేస్తుంటారు. సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. దీన్ని ఇంకొంచెం సింపుల్ స్టెప్స్లో చెప్తాను, వినండి. ఈ లాజిక్ ఎలా పనిచేస్తుందంటే, మొదటి స్టెప్ 4 నుంచి 6 వరకు ఉన్న ప్రశ్నలని పూర్తిగా వదిలేయండి. రెండవ స్టెప్ 7వ ప్రశ్న దగ్గర డైరెక్ట్గా ఖాళీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మూడవ స్టెప్ అలా ఎంచుకోగానే యాప్ మిమ్మల్ని అమాంతం లాస్ట్ క్వెశ్చన్ అంటే 34వ ప్రశ్న దగ్గరకు తీసుకెళ్లిపోతుంది. ఈ 3 స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయితే ఖాళీ గది ఎంట్రీ ఈజీగా పూర్తవుతుంది. రైట్, ఇప్పటివరకు చూసినదంతా ఒకసారి బ్రషప్ చేసుకుందాం. ఫైనల్ రివ్యూ, మన హెచ్ఎల్ఓ మాస్టర్ చీట్ షీట్. మొత్తం సెన్సస్ ఆపరేషన్కి ఇది ఒక తారక మంత్రం లాంటిది. సింపుల్ రూల్ బుక్ అండి. ప్రార్థనా స్థలమైతే ఆప్షన్ 8 ఎంట్రీ డన్. అదే పనివాళ్ల నివాసమైతే ఆప్షన్ 1 ప్రశ్న 34 వరకు వెళ్ళాలి. ఒకవేళ ఖాళీ గది కనిపిస్తే 4, 5, 6 స్కిప్ చేసి 7లో ఖాళీ అని పెట్టి బైపాస్ ట్రిక్ వాడాలి. దిస్ ఇస్ ఇట్. సింపుల్ రైట్? ఈ వివరణతో సెన్సస్ 2027 హెచ్ఎల్ఓ యాప్లో ప్రార్థనా మందిరాల ఎంట్రీ గురించి మీకొక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాం. మీకింకా ఏమైనా టెక్నికల్ డౌట్స్ ఉన్నా వెంటనే కమెంట్స్లో అడిగేయండి. 2027 నాటికి మనం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా 100% రెడీగా ఉండాలి కదా. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న ఆలోచించండి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక్క చిన్న ఎంట్రీ తప్పుగా పడితే ఫైనల్ డేటా ఎంతలా మారిపోతుందో ఊహించగలరా? ఖచ్చితత్వమే మన సక్సెస్కి అసలైన పునాది. మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం ఏకే ఈడియు ఫ్యూజన్ని ఫాలో అవుతూ ఉండండి. నమస్కారం.